మనకి నావిక్ ఏదైతే ఉందో మనకి ఆ నావిక్ అని చెప్పేసి ఇంకొక కొత్తగా 3 శాటిలైట్స్ని 2026లో లాంచ్ చేయబోతుందని అనౌన్స్ చేయడం జరిగింది. సో కంపల్సరీ ఇంపార్టెంట్. మనకి IRNSS ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటారు. దీంట్లో భాగంగా మొత్తం 7 శాటిలైట్స్ని జియో సింక్రనస్ అండ్ జియో స్టేషనరీ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జియో సింక్రనస్ అండ్ జియో స్టేషనరీలో లాంచ్ చేయబోతున్నారు. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు ఆల్రెడీ 4 అనేటివి వర్కింగ్లో ఉన్నాయి. నెక్స్ట్ 3 వచ్చేసి 2026లో లాంచ్ చేయబోతున్నారు. స్ట్రెంథనింగ్ ఇండియాస్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయడం కోసం అని చెప్పేసి మొత్తం 7 శాటిలైట్స్ అనుకున్నాం కదా, ఆల్రెడీ 4 వర్కింగ్. సో ఇప్పుడు మరొక 3ని లాంచ్ చేయబోతున్నారు. ఫుల్ ఫామ్ ఏంటి నావిక్ అంటే? నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్. ఓకే, ఒరిజినల్లీ కాల్డ్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అంటారు. కాకపోతే దానికి పేరు మార్చడం జరిగింది. ఈ పేరును ఎవరు ప్రపోజ్ చేయడం జరిగింది? మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ నావిక్ అనే పేరుని బేసిక్గా ప్రపోజ్ చేయడం జరిగింది. ఓకే, దీంట్లో 20 మీటర్స్ లొకేషన్ వచ్చేసి లెస్ దెన్ 20 మీటర్స్ అక్యురసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టైమింగ్ వచ్చేసి నానో సెకండ్స్. ఓన్లీ 4 శాటిలైట్స్ అనేవి ఇప్పుడు కరెంట్లీ ఫంక్షన్గా ఉంది. రాబోయే రోజుల్లో NVS-3, NVS-4, NVS-5 అని చెప్పేసి నావిగేషన్ సిస్టమ్ మనకి 3, 4, 5 అనే శాటిలైట్స్ని లాంచ్ చేయబోతున్నారు. NVS సిరీస్ ఈజ్ ద సెకండ్ జనరేషన్ నావిక్. ఓకే, సో దీంట్లో భాగంగా NVS-01 వచ్చేసి 2023లో లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ విత్ ఇండిజినస్ అటామిక్ క్లాక్. సో బేసిక్గా మనకి ఈ పొజిషనింగ్ సిస్టంలో యూజ్ చేసేటువంటి శాటిలైట్స్లలో అటామిక్ క్లాక్స్ అనేటివి యూజ్ చేస్తారు. అంతకుముందు జనరేషన్ 1లో వచ్చేసి బేసిక్గా వేరే దేశాలకు సంబంధించినటువంటి అటామిక్ క్లాక్స్ వాడడం జరిగింది. ఇప్పుడేంటి, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించినటువంటి శాటిలైట్స్ ఏవైతే అటామిక్ క్లాక్స్ ఉన్నాయో అవి NVS-1లో వాడడం జరిగిందనమాట. అది 2023లో లాంచ్ చేశారు. అదేవిధంగా NVS-3 వచ్చేసి 2025 జనవరిలో, నెక్స్ట్ వచ్చేసి NVS-3, 4, 5 వచ్చేసి 2026లో లాంచ్ చేయబోతున్నారు.